విత్తనమందున ఉన్నది నూనె, పాలనున్నది వెన్న. విత్తనమందున ఉన్నది నూనె, పాలనున్నది వెన్న. నీ దేవుడు నీలోనే గలడోయ్, సాధ్యమైతే చూడోయ్ కబీరాం, సాధ్యమైతే చూడోయ్. ఇక్కడ కబీర్ గారు చెప్తూ ఉన్నారు, భగవంతుడు నీలోనే ఉన్నాడు. దాన్ని మనం సాధన ద్వారా తెలుసుకోవాలి. విత్తనంలో నూనె ఉంటుంది, పాలలో వెన్న ఉంటుంది, కానీ సాధన ద్వారా మాత్రమే వాటిని మనం బయటికి తీయగలుగుతామని వారు పోలిక ద్వారా చెప్తూ ఉన్నారు. బాబా గారు చెప్పింది కూడా, నేను మీలోనే ఉన్నాను, నా యొక్క స్థానం మీ హృదయంలోనే ఉన్నది, నేను అన్ని జీవులలోనూ వ్యాపించి ఉన్నాను. మీలోని అహంకారాన్ని తీసివేసినట్లయితే, మీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడను తీసివేసినట్లయితే నన్ను మీలోనే దర్శించగలరు అని బాబాగారు చెప్పారు. మీలోని అహంకారాన్ని తీసివేసినప్పుడు వెలుగొందు దివ్య చైతన్యాన్నే నేను అని చెప్పారు. కాబట్టి బాబా ఎక్కడ ఉన్నారు అంటే మనలోనే ఉన్నారు. దీన్నే మనం తెలుసుకోవాలి.